జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండాను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచే బలోపేతమవుతోందన్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ విస్తరణే లక్ష్యమని, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, తెలుగుదేశం తట్లు జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి, అలాగే కూటమి విజయానికి, అలాగే జనసేన టీడీపీ ఎవరు నుంచున్నా సరే వాళ్ళ గెలుపుకి కారణమయ్యి మెయిన్ సైనికుల్లాగా పనిచేసి కష్టపడి పార్టీని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సో ఈరోజు ఇక్కడ ఈ జెండా దిమ్మని ఎగరేయడం కోసం నేను, మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే ఇన్ఛార్జ్ గారు రమేష్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ కష్టపడే కార్యకర్తలు శ్రీనివాస్ కానివ్వండి, శంకర్ శ్రీనివాస్ కానివ్వండి, రాంబాబు గారు, దినేష్, మణికంఠ, నలుగురు కూడా ఎప్పటి నుంచో కష్టపడుతున్న కార్యకర్తలు ఇలా వచ్చి ఇలాగా ఏర్పాటు చేసామని రాగానే మేమిద్దరం కూడా ఈరోజు రావడం జరిగింది. అండ్ ఇలాగే నియోజకవర్గంలో ఇంకా తునిలోనే సుమారు 54 గ్రామాల్లో జెండా దిమ్మలు రెడీగా ఉన్నాయి. ప్రతి కాకినాడ జిల్లాలో, ప్రతి కాకినాడ పార్లమెంట్లో, ప్రతి గ్రామంలోని జనసేన జెండా ఎగరేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆశ. అది డెఫినెట్లీ కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఏ ఊర్లోకి ఆ ఊర్లో ఆల్రెడీ ఉన్న ఊర్లను వదిలేసి మిగతా లేని ఊర్లో కూడా ప్రతి ఊర్లోని ఈ జనసేన జెండా కంపల్సరీగా ఎగురుతుందని నేను, జిల్లా అధ్యక్షులు గారు, అలాగే ఇన్ఛార్జ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీంతోపాటు మేము ఇంత గర్వంగా ఎందుకు మా జెండాని ఎగరేయగలుగుతున్నామంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మంత్రివర్గంలో కూడా కాకినాడ పార్లమెంటు హయ్యెస్ట్ నిధులను తీసుకురావడం జరిగింది, కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎప్పటి నుంచో తరతరాలుగా వేయని రోడ్లన్నింటినీ కూడా 45 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూరల్ డెవలప్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. సో రోడ్ అంటూ ఎప్పుడు లేని వీధుల్లో కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, లేకపోతే విలేజెస్ లోపల కానివ్వండి, అన్ని రోడ్స్ని పూర్తి చేసి గత ప్రభుత్వంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. సో దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి రోడ్డు చూస్తామా చూడమా అనే రోడ్లను కూడా 45 కోట్ల రూపాయలు కేవలం 1.5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక నియోజకవర్గానికి, అది జగ్గంపేట నియోజకవర్గానికి కేటాయించారంటే కాకినాడ పార్లమెంట్లోనే హయ్యెస్ట్ నిధులను కూడా జగ్గంపేటకి కేటాయించడం జరిగింది.